అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి చిత్తూరు జిల్లా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే సామాన్య మానవుడు రెక్కలు విరుచుకుని కష్టము చేసి ఏదో సేద తీరాలనే ఉద్దేశంతో ఒక మద్యపానం అనేది ఒక బలహీనత. ఆ బలహీనతను సొమ్ముగా చేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ సారా, చీప్ లిక్కర్ సేవించి బడుగు బలహీన వర్గాలు, నిరుపేద వర్గాలు సాయంత్రం అయితే ఏదో పూటకు తెచ్చుకొని తినేవాళ్ళు ఈరోజు అనారోగ్యం బారిన పడడానికి కారణం ఎవరో కారణం కాదు సుమా, ఈ ప్రభుత్వమే. జిల్లాకు ఒక ఫ్యాక్టరీ మాదిరిగా పెట్టేసి అక్కడే మద్యం తయారు చేసేసి అక్కడే లేబుల్స్ అతికించేసి అక్కడే బాటిల్స్ తెప్పించేసి పక్క రాష్ట్రం నుంచి స్పిరిట్ తెప్పించేసి ఇంత దారుణంగా ప్రభుత్వము, వ్యాపారాలు, ప్రభుత్వ వర్గాలు, తెలుగుదేశం కార్యకర్తలు చేస్తూ ఉంటే ఏమన్నా ఇది ప్రజాస్వామ్యమా? ఈ ప్రభుత్వాన్నే 2024లో ప్రజలు కోరుకుందని ప్రజలు తమ వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో బాధ్యత గల మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ మంత్రి, బయటకు వచ్చాడా? ఒక్కసారి మాట్లాడా? బాధ్యత లేదా? కనీసం ఆ శాఖ కార్యదర్శి అయిన, ప్రధాన కార్యదర్శి అయినా బయటకు వచ్చాడా? లేదా చంద్రబాబు వచ్చాడా? లేదా నారా లోకేష్ అన్నీ నేనే అంటాడే, యువతకు నేనే మారుపేరు అంటాడే, బయటకు వచ్చాడా? ఏమీ లేదే. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంత ఘోరమైన వ్యాపారం చేస్తూ ఉంటే, అంటే ఆ ప్రభుత్వం కప్పిపుచ్చుకోగాక, తన యొక్క తప్పును తెలుసుకోవచ్చు కాక, తన తప్పును సరిదిద్దుకున్న ప్రయత్నం చేయకపోగా ఈరోజు రాష్ట్రంలో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నము, ప్రజల పక్షాన పోరాడవలసి ఉన్న పత్రికలు, ప్రింట్ మీడియా అంతా, దాదాపు ఈ పక్ష మీడియా అంతా ముఖమ్మడిగా ప్రభుత్వాన్ని రక్షించాలా, ఆ యొక్క నెపాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన రుద్దాలనే ఉద్దేశం చాలా దుర్మార్గం. ఈ పత్రికలు, పచ్చపత్రికలు అనేటివి ప్రభుత్వానికి పల్లకి మోసే బోయలా, లేకపోతే ప్రజల తరపు నుండి పోరాడవలసిన బాధ్యత లేదా అని మిమ్మల్ని పత్రికా రంగాన్ని, ఈ పచ్చపత్రికలను ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎంత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉదయం 10 గంటలకు షాప్ తెరిచి 9 గంటలకు మూసేస్తా ఉంది. ప్రభుత్వమే ఏ లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వానికే పోతా ఉన్నది. అలాంటి కాదని ఈ యొక్క అవినీతి రాక్షస రాబందులందరికీ, తెలుగుదేశం రాబందులందరికీ ఈ సారా వ్యాపారం ప్రవేశపెట్టి వాళ్ళందరినీ ధనికులుగా చేసి రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరంగా చేయాలా, సుపరిపాలన దూరంగా చేయాలన్న ఉద్దేశంతో వచ్చినట్టుంది. లేకపోతే కేవలం ఒక 18 నెలల్లోనే ఇంత అసమ్మతిని, ఇంత ప్రజలు చీకొట్టే విధంగా మీ ప్రభుత్వం వచ్చిందంటే ఆలోచన చేసుకోరా చంద్రబాబు, ఆలోచన చేసుకోరా మీరు నారా లోకేష్ గారు? ప్రతిదానిగా ప్రశ్నిస్తా అంటున్నావు కదా పవన్ కళ్యాణ్, ఏం ప్రశ్నిస్తున్నావయ్యా? అదేదో వారు జగన్ పేదల కడుపు కొట్టే ఉన్నావు కదా. ఈరోజు అక్రమ మద్యము మీ యొక్క తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉంటే అంతటి నీచమైన, అటువంటి దొండగైన, అటువంటి మత్తు పదార్థం సేవించేసి క్వాలిటీ అంటావు. క్వాలిటీ ఉందా? నిజంగా చెప్పండి. ఇప్పుడే అదనే చెప్పండి, క్వాలిటీ ఉంది ఈ మద్యంలో, బ్రహ్మాండంగా మా వాళ్ళు తయారు చేస్తాను, అదనే చెప్పండి. ఒక పక్క ప్రజారోగ్యం పట్ల వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న శ్రద్ధ మీకు లేకుండా పోయింది. దాదాపు 17 కాలేజీలు, 1953 నుంచి వచ్చే 13 ఉంటే ఈ 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజ్ తెప్పిస్తే వాటందరినీ ప్రైవేట్ పరం చేసి నువ్వు సారాయి అట్లా అంటావు, గాంధీ ప్రైవేట్ పరం చేయాలంటావు. నువ్వు వస్తేనే ప్రైవేట్ ఎంత మటుకు నిజం ఇది? కేవలం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకుండా ఈరోజు వైద్య కళాశాలలన్నీ ప్రైవేట్ పరం చేస్తావా? నీ ఎప్పటికీ పూర్తిగా నీ అమరావతికి 1 మీటర్కి 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు వేపిస్తావా? అంటే నీ అమరావతికి అయితే
నీ సామాజిక వర్గానికి అయితే ఎంతైనా డబ్బులు వస్తుందా? ప్రజారోగ్యం గిట్టదా? ప్రజా పరిపాలనలో విద్య వైద్యం అని ఈ రోజు వెంకయ్య నాయుడు గారు మాజీ రాష్ట్రపతి గారు అంటున్నాడు. నిజమే, కొద్దిగా ఆలస్యమైన బాగానే స్పందించాడు. ఏంది విద్యా వైద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని. ఏం ఎలక్షన్ ముందు ఈ యొక్క ఎన్ని అలీవ్ గారిని హామీలు ఇచ్చేస్తే వెంకయ్య నాయుడు గారు ఆయన ఖండించాలి కదా. కాబట్టి ఎప్పటికైనా చెప్తున్నాం, ప్రజా కోర్టులో నువ్వు దోషిగా నిలబడ ఖాయం, నీ పార్టీ వాళ్ళంతా దోషిగా నిలబడ ఖాయం. నిన్ను తుడిచిపెట్టి ఈ ప్రపంచంలో రాజకీయ చదరంగంలో రాజకీయ చట్రంలో నిన్ను బిగించేసి ఎక్కడికి రాకుండా కదలనీయకుండా ఒక పిశాచి వలె నిన్ను ఒక మూత వేసి అక్కడ బంధించే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. ప్రజల తరపున పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో నీ యొక్క దుష్ట పరిపాలనకు అంతం ఉంచేదానికి విధ ప్రయత్నం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. పోరాటాలకు మేము సిద్ధం, కాల్చుకో మా దెబ్బ.